బ్యాక్ టు లైవ్ షో 2017కి ఘనంగా స్వాగతం పలికారు. నిన్న ఘనంగా సంబరాలు జరుపుకున్నారు. అయితే ఇస్తాంబుల్లో ఒక దారుణం జరిగింది, దాన్ని కూడా ప్రస్తావించుకోవాలి. ఇస్తాంబుల్ నైట్ క్లబ్ లో కాల్పులు జరిగి 35 మంది మరణించి అనేక మంది గాయపడిన వార్త. అక్కడ సంబరాలు వేడుకలు జరుగుతుండగా ఈ ఘోరం జరిగింది. ఇక నోట్ల రద్దు తర్వాత 50 రోజుల సమయం అడిగిన ప్రధానమంత్రి 50 రోజులు పూర్తయిన తర్వాత నిన్న మళ్ళీ నేషన్ అడ్రస్ చేశారు. అయితే ఏం చెప్తారు? 50 రోజుల కష్టాలు 50 రోజుల తర్వాత తగ్గుతాయన్నారు, అక్రమార్కుల కష్టాలు పెరుగుతాయన్నారు. ఆ దిశగా వారి ప్రసంగం ఉంటుందా, లేకపోతే సంచలనాలు ఉంటాయని కొంతమంది, లేకపోతే ఏ సంచలనం ఉండకపోవచ్చని కొంతమంది అంచనా వేశారు. కానీ దాదాపుగా చప్పగా సాగింది, ఒక మినీ బడ్జెట్ ప్రసంగాల్లా సాగిందనే సర్వత్రా ఒక అభిప్రాయం వ్యక్తం అవుతుంది. ఆ రీతిగానే ప్రతిపక్షాలు కూడా విమర్శలు చేశాయి. అంటే ఎటువంటి మేళ్లు జరుగుతాయి అనే దానికి క్లారిటీ లేదు. ఇప్పటిదాకా ఏ లక్ష్యం కోసం అయితే నిర్ణయం తీసుకున్నారో దానికి సంబంధించి ఒక క్లారిటీ ఇవ్వలేదు. అలాగే అక్రమార్కులకు ఏ రకమైన శిక్షలు ఉంటాయనే దానికి సంబంధించి కూడా క్లారిటీ ఇవ్వలేదు. అతి కఠినమైన బినామీ చట్టం ఏ రకంగా ఉంటుంది దాని గురించి కూడా ప్రధాని నిన్న ప్రస్తావించడం కొంచెం ఆశ్చర్యానికి గురి చేసింది. ఈ అంశాల మీద మనం ఇవాళ లైవ్ షోలో మాట్లాడదాం. మనతో పాటు ఎడ్లపాటి రఘునాథ్ బాబు గారు, ఆంధ్రప్రదేశ్ బీజేపీ ఉపాధ్యక్షులు, పార్టీ సీనియర్ నాయకులు, ఎన్నికల పెద్దిరెడ్డి గారు, మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నాయకులు, ఏ జీవన్ రెడ్డి గారు, ఆర్మూర్ ఎమ్మెల్యే, టీఆర్ఎస్ సీనియర్ నాయకులు, జంధ్యాల రవిశంకర్ గారు, కాంగ్రెస్ సీనియర్ నాయకులు, ప్రముఖ న్యాయవాది జాయిన్ అవుతున్నారు. రైట్, ముందుగా మన అతిథులు ఎన్టీవీ వ్యూవర్స్ కి నూతన సంవత్సర శుభాకాంక్షలతో చర్చ ప్రారంభిస్తారు. రఘునాథ్ బాబు గారు. ఎన్టీవీ వీక్షకులకి 2017 నూతన సంవత్సర శుభాకాంక్షలు. పెద్దిరెడ్డి గారు. ఎన్టీవీని వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశయులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ సంవత్సరం అందరికీ శుభం కలగాలని చెప్పి ఆ భగవంతుని ప్రార్థిస్తా ఉన్నాం. ఎన్టీవీ ప్రేక్షకులకు మరియు తెలుగు ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. రవిశంకర్ గారు. తెలుగు రాష్ట్ర ప్రజలకి అలాగే ఎన్టీవీ ప్రేక్షకులకి నూతన సంవత్సర శుభాకాంక్షలు. రవిశంకర్ గారు, విత్ యూ ఓన్లీ. 50 రోజుల తర్వాత ఏదో జరుగుతుంది అని ఆశగా ఎదురు చూసిన భారతీయుల మీద ప్రధాని ప్రసంగం నీళ్లు జల్లిందా? సరే, కొన్ని పేపర్లు తుస్సు అనిపించారు, అట్లా రాశారు, సరే అట్లా అనుకోపోయినా ఉసూరు అనిపించారా కనీసం? మామూలుగా మనం పూర్వం ఒక మతక సామెత ఉండేది, ఏనుగని ఏనుగు వచ్చి ఏదో చేస్తుందంటే ఏదో చేసిందని ఒక సామెత. ఈయన స్పీచ్ టోటల్ గా ఏంటంటే, అంటే సరే బడ్జెట్ స్పీచ్, ప్రీ బడ్జెట్ స్పీచ్ ఇవన్నీ ఏమైనా కూడా నిశ్చితంగా విమర్శించాలి. అంటే ఆల్రెడీ యూపీఏ ఉన్నవి, జనని సురక్ష యోజన, జన్ధన యోజన, లేకపోతేనేమో రూరల్ ఫార్మింగ్ లేబర్ కి ఇవి ఆ బెనిఫిట్స్ అన్ని కూడా ఎర్లియర్ ఉన్న వాటిని అప్పటిదాకా పక్కన పెట్టి ఉన్నట్టు నేను చేశానని తీసుకొస్తున్నారు ఆయన. రెండోది, అసలు రిజర్వ్ బ్యాంక్ చేయాల్సిన పని, ఫైనాన్స్ మినిస్టర్ చేయాల్సిన పని, అసలు రిజర్వ్ బ్యాంక్ అనౌన్స్ చేయాల్సిన బ్యాంకింగ్ వ్యవస్థలు, వాటిలో ఇంట్రెస్ట్ రేట్లు, ప్రతి 6 నెలలకి ఇంట్రెస్ట్ రేట్లు పైకో కిందకో తగ్గడం పెరగడం అనేది జరుగుతూ ఉంటాయి. రెపో రేట్ల గురించి మనం రెగ్యులర్ గా మాట్లాడుకుంటుంటాం. ఇవన్నీ మొత్తం కలిపి ఏంటంటే టోటల్ గా ఆయన చేసింది అక్కడ ఏమీ లేదు. ఫైనల్ గా ఆయన చెప్పదలుచుకుంది ఏంటంటే, అసలు అందరూ ఎదురు చూసింది ఏంటంటే డెమానిటైజేషన్. ఏమన్నారు ఆయన? ధీరే 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 జాయగా అని ఒక సభలో చెప్పారు. ఫస్ట్ ఇది లేకపోతే నన్ను ఉరేయండి, లేకపోతే నన్ను తగలబెట్టండి, ఇది చేయలేకపోతే 50 రోజుల తర్వాత అని. ఆయన ఎక్కడ నేను రిజైన్ చేస్తాను వెళ్ళిపోతాను అని చెప్పాలి, చాలా జాగ్రత్త చెప్పారు. మీరు చంపండి, నన్ను ఉరేయండి, లేకపోతే శిక్ష వేయండి అని. ఎవరు చేయలేరు కదా, శిక్షలు ఎవరు వేయలేరు, ఎవరు వేయలేరు, చంపలేరు, ఏం చేయలేరు. అందుకని చాలా జాగ్రత్తగా చెప్పుకున్నాడు. చెప్పుకుని ఫైనల్ గా 50 రోజుల తర్వాత ఏం చేయాలి? 50 రోజుల తర్వాత మీరు కష్టాలు పడిన దానికి, మీ పెయిన్ కి గొప్పగా మీ అందరూ భరించారు అన్నాడు. భరించారు, నేను థ్యాంక్స్ చెప్తున్నాను అని. భరించి పెయిన్కి నేను థ్యాంక్స్ చెప్తున్నాను. ఇంకా అంతకంటే దారుణం ఏంటంటే, ఇది భరించారు అని నాతో ఉన్నారు. ఎవరున్నారండి నాతో? మొట్టమొదటిసారిగా ప్రభుత్వం, ప్రజలు ఒకవైపు ఉన్నారని చెప్పి 125 కోట్లు. 125 కోట్లలో నిజంగా మాట్లాడితే 1 కోటి మందికి జన్ధన యోజన ఉంటే అన్ని అకౌంట్లోకి 2.5 లక్షల రూపాయలు ఆల్రెడీ డిపాజిట్ అయిపోయినాయి, వేరే వాళ్ళ అకౌంట్ లో చెరిపోయినాయి అని చెప్పి చెప్పుకుంటున్నాం కదా. ఈ చెప్పుకుంటున్నప్పుడు అంటే ఎంత పోయింది? ఎన్ని లక్షల కోట్లు ఆల్రెడీ వెళ్ళిపోయినాయి. అసలు బ్లాక్ మనీ గురించి ఎందుకు మాట్లాడలేదు? వస్తాయి, బ్యాంకుల్లో వస్తాయి. బ్యాంకులకేమో నువ్వు అసలు బ్యాంకుల గురించే మాట్లాడట్లేదు, బ్యాంకుది కూడా నువ్వే మాట్లాడుతూ బ్యాంకుల్లోకి వస్తాయి, వచ్చినప్పుడు లెక్క పెడతాం అంటాడు. అసలు ఇలా వచ్చినప్పుడు లెక్క పెట్టడం, అడిగిన 15 లక్షల కోట్లు ఆల్రెడీ బ్యాంకుల్లోకి వచ్చేసాయని చెప్పి నువ్వు సుప్రీంకోర్టులో అఫిడవిట్ కూడా వేసేసావు. సుప్రీంకోర్టులో అఫిడవిట్ వేసి ఇంకెప్పుడు తెలుస్తావు? ఎప్పుడు ఏ విధంగా తెలుస్తావు? నువ్వు పరిపాలిస్తున్న కాశ్మీర్ లో 47% ఫేక్ కరెన్సీ లోపలికి బ్యాంకుల్లోకి వచ్చేసిందని చెప్పి
ప్రపంచం అంతా తెలుసు, మొత్తం అనౌన్స్మెంట్ దేశం అంతా వచ్చింది. నువ్వు దాని గురించి ఏం చేసావో కూడా మాట్లాడట్లే. వస్తాయి, చేస్తాయి. పూర్తిగా ఇంకా మళ్ళీ చేసి సహకార బ్యాంకులు కుయ్యో మొర్రో అన్ని పోతున్నాయి అని చెప్పి సుప్రీంకోర్టు కాన్స్టిట్యూషన్ బెంచ్ కి రిఫర్ చేస్తూ సహకార బ్యాంకులను నువ్వు ఎందుకు సప్రెస్ చేశావు అని చెప్పి ఒక పక్కన హుకుం జారీ చేసి గ్రౌండ్స్ ఫ్రేమ్ చేసి కాన్స్టిట్యూషన్ బెంచ్ లో ఆర్గ్యూ చేయాల్సిన పాయింట్ ని ఫ్రేమ్ చేస్తే ఆ సహకార బ్యాంకుల్ని అక్కడికి వెళ్ళి నువ్వు డిపాజిట్ చేయడానికి వాళ్ళకి పర్మిషన్ ఇవ్వకుండా బ్యాంకుల్లో అదే సహకార బ్యాంకుల్లో డిపాజిట్లు వస్తే ఇట్ ఈస్ సో న్యాచురల్ దట్ దే కెన్ అడ్వాన్స్ లోన్స్. వాటిని చేయకుండా ఇక్కడి నుంచి నాబార్డుకి ఇచ్చి నాబార్డులో నుంచి వాళ్ళ ద్వారా లోన్లు ఇస్తానంటాడు. అసలు ఎంత విచిత్రమైన ఒక ప్రధానమంత్రి చేయాల్సిన ప్రసంగమే కాదు, ప్రధానమంత్రి కాదు కదా, సాధారణమైన ఒక ఫైనాన్స్ మినిస్టర్, ఒక స్టేట్ ఫైనాన్స్ మినిస్టర్ కూడా ఇన్ఎక్స్పీరియన్స్డ్ స్టేట్ ఫైనాన్స్ మినిస్టర్ కూడా చేయడు. దాంట్లో పైగా నువ్వు పార్లమెంట్ లోకి 20 రోజుల పాటు లోపల వెళ్లకుండా, నువ్వు మాట్లాడాల్సిన అక్కడేం మాట్లాడకుండా, ప్రజల్లో చుట్టుపక్కలంతా యూపీలోను, హర్యానాలోను, పంజాబ్ లోను ఎక్కడెక్కడెక్కడెక్కడ తిరుగుతూ పార్లమెంట్ గోడలతో లోపల రాకుండా మాట్లాడి పార్లమెంట్ లో చెప్పాల్సిన బడ్జెట్ నేమో బయట చెప్తావు. పార్లమెంట్ లో చెప్పాల్సిన బడ్జెట్ మీరు అసలు మీ ఫైనాన్స్ మినిస్టర్ చెప్పాలా? ఈ బడ్జెట్ సుమారుగా 50% లీక్ అయిపోయింది. మీ బడ్జెట్ లీక్ చేస్తే ఏంటి? అసలు బడ్జెట్ లీక్ చేస్తే గతంలో ఒకసారి ఎన్టీ రామారావు గారు ఏం చేశారు తెలుసు కదా, 28 మంత్రుల్ని, పెద్దిరెడ్డి గారు ఆ టైంలో ఉన్నారు, 28 మంత్రులు ఒక్కసారి తీసేసి ఆయన ఒక్కడే పెట్టుకున్నాడు. అందరినీ తీసేసి మీరు ఒక్కళ్ళే ఉండండి, మీరు కాదంటే కదా ఈ రిజర్వ్ బ్యాంకును తీసేయండి, అన్ని వ్యవస్థలను తీసేయండి, అందరు మంత్రులు తీసేయండి, మీరే ఉండండి. మాట్లాడదాం మిగతా అంశాలు. జీవన్ రెడ్డి గారు, మీకు ఏమనిపించింది ఫస్ట్ ఇంప్రెషన్? అంటే చాలా మంది ఎదురు చూశారు, చాలా మంది ఈ 50 రోజులు ఇబ్బందులు పడ్డవారు ఎదురు చూశారు. ముఖ్యంగా కనీసం ఇవాళ నుంచి ఆంక్షలు ఉండవు, ఎవరికి ఎంత డబ్బులు కావాలంటే వాళ్ళ అకౌంట్ నుంచి వాళ్ళు తీసుకోవచ్చు, లేకపోతే 100% ఏటీఎంలు పనిచేస్తాయి, ఇట్లాంటి ఏమన్నా ప్రధానమంత్రి నోటి నుంచి వస్తాయని ఎదురు చూసిన వాళ్ళకి నిరాశేనా? అంటే ఇప్పుడు గౌరవ ప్రధాని గారు ఏం చెప్పారంటే యుద్ధం ఆగదు, 50 రోజులతోనే అంతమయ్యేది కాదు, ఇంకా కంటిన్యూస్ గా ఉంటది. గతంలో చెప్పింది 50 రోజుల వరకు కష్టాలు లేకుండా చేస్తామన్న మాటకు నిన్న సమాధానం చెప్పకుండా ఇతర అంశాలపై పేద బడుగు బలైన వర్గాలకు ఈ ప్రభుత్వం ఏం చేయబోతుంది? ఇప్పుడు ఇది ఏదైతే ఈ సంఘటనలు ఉన్నాయో, ఇప్పుడు తీవ్రవాదం కానీ, అవినీతి కానీ, నల్లధనం కానీ, నక్సలిజం కానీ, ఇవన్నీ ఒక్క రోజులో వచ్చినాయి కావు. స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి గడిచిన 70 సంవత్సరాలు జమైన దీన్ని అంతా తీయాలంటే 50 రోజులు సరిపోదు. 50 రోజుల్లో ప్రజలకు ఇబ్బంది లేకుండా, ప్రజలు ఇక్కట్లు పాలు కాకుండా, సామాన్య ప్రజలు జనం రోడ్డు మీద రాకుండా చూడడానికి ప్రయత్నం చేస్తా అని చెప్పినారు. దాంతోపాటు పేద బడుగు బలైన వర్గాల కోసం గరీబ్ కళ్యాణ్ అనే అట్లాంటి పథకాల ద్వారా పేద బడుగు బలైన వర్గాల ప్రజలకు ఇబ్బంది లేకుండా చేస్తామని దాంట్లో భాగంగానే కొన్ని పథకాలను ఆయన చెప్పడం జరిగింది. నిన్న గర్భిణీ స్త్రీలకు 6,000 రూపాయలు ఇవ్వడం. అంటే ఇప్పుడు ఏ పథకాలైనా, రిషి గారు, ఈ దేశంలో ఏ పథకాలైనా ఉంటాయి. తెలంగాణ రాష్ట్రంలో కూడా గతంలో 200 పింఛన్లు ఇచ్చారు, దానికి 500 పెంచి 1000 రూపాయలు ఇచ్చాం. ఎగ్జాంపుల్ చెప్తా ఉన్నాం. తెలంగాణ రాష్ట్రంలో కూడా గతంలో నీళ్లు ఇచ్చారు, సరైన నీళ్లు ఇవ్వకపోతే వాటర్ ఫిల్టర్ నీళ్లు ఇస్తా ఉన్నాం, వాటర్ గిట్ ద్వారా 40,000 కోట్లు పెట్టి. ఏ పథకమైనా ఉంటది, ఆ పథకాన్ని మేలు రకంగా చేసి ఇవ్వడమే పాలకులు చేసేది, బెటర్మెంట్ చేసి ఇవ్వడమే పాలకులు చేయాల్సింది. దాంట్లో భాగంగా పేద బడుగు బలైన వర్గాల ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో 10,000, 15,000 ఎంప్లాయీస్ ఉండి గతంలో రుణం పొందలేని వారు, ఆ రుణంలో 4%, 3% తగ్గించి, గతంలో 9% రుణం ఉంటే, అంటే రూపాయికి రుణం ఉంటే చారణకు రుణం దొరికే విధంగా గృహ నిర్మాణాలకు ఇండ్లకు, అదేవిధంగా గృహ నిర్మాణాలకు 2 పథకాలను ప్రవేశపెట్టబోతామని చెప్పడం. అంటే ఏమైతే ఈ దేశం బాగుపడితే, ఈ అవినీతిమయం పోతే, ఈ నల్లధనం బ్యాంకులలోకి వస్తే, ఇప్పుడు నల్లధనం పూర్తిగా లేదనడానికి లేదు. రవిశంకర్ జంధ్యాల గారు చెప్పినట్టుగా ఈ 14 లక్షల కోట్లు ఏవైతే వచ్చినాయో అదంతా టోటల్ వైట్ అనడానికి లేదు. దాంట్లో దాదాపుగా చెప్పారు కదా నిన్న, 1,00,000 మంది చేతుల్లో దాదాపుగా 7 లక్షల కోట్ల రూపాయలు, 7 లక్షల కోట్ల రూపాయలు కేవలం 1,00,000 మందే జమ చేసిన డబ్బులు. అంటే ఖచ్చితంగా దాని మీద నోటీసులు వెళ్తే దాని మీద చర్యలు తీసుకుంటారు. 7,000 కోట్ల కుటుంబం, 7,000 కోట్ల. ఈ విధంగా తీసుకుంటే నల్లధనం కాదని చెప్పనికి లేదు, బ్లాక్ మార్కెటింగ్ అరికట్టలేకపోవడం అని చెప్పనికి లేదు. ఎగ్జాక్ట్ ఆడికే వస్తున్నాం. మీరు అడిగేది ఏంటంటే ఇప్పటికిప్పుడు సమస్యల పరిష్కారం గురించి ఏదైతే పేద ఆయన పెట్టుకున్న పెద్ద లక్ష్యాలు ఇవాళ అయిపోవాలని ఎవరు ఎదురు చూడరు 50 రోజుల్లో. కానీ కాదు కూడా వాటికి కొంత రిలాక్సేషన్
పెన్షన్ దొరుకుతుందేమో అని ఎదురు చూసిన వాళ్ళకు కూడా నిరాశ మిగిలింది కదా. ఎస్, ఇప్పుడు పింఛన్దారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు బ్యాంకులలో పెట్టుకుంటే వాళ్ళకి స్థిర వడ్డీ 8% ఇస్తున్నారు. బ్యాంకింగ్ రుణాలకు అదొకటి ఇస్తా అని చెప్పినారు. గర్భిణీ స్త్రీలు ఎవరైతే ఉన్నారో దేశవ్యాప్తంగా ఇప్పుడు 56% ఈ దేశంలో 56% మహిళలు ఉన్నారు. మహిళలు డైరెక్ట్ ఇండైరెక్ట్ గా ఒక 6,000 రూపాయలు ఇప్పుడు ఒక డెలివరీ టైం అనేది ఒక పీక్ టైం ఆ కుటుంబంలో. మనకు ఎబో మిడిల్ క్లాస్ కాదండి, బిలో మిడిల్ క్లాస్ అని చెప్పేది. కాబట్టి వారందరింటికి తలా 6,000 రూపాయలు, ఒక డెలివరీకి 6,000 రూపాయలు అంటే కూడా అది మంచి పథకమే. ఇట్లాంటి పథకాలను మేము ఇస్తాం అని చెప్పారు. అట్ ద సేమ్ టైం ఒక దురదృష్టకరం ఏంటంటే ఇప్పుడు ప్రజలు ఎదుర్కొంటున్న ఇక్కట్లేంది, రానున్న రోజుల్లో ఈ 50 రోజుల తర్వాత మేము తీసుకోబోతున్న చర్యలేంటి, ఏటీఎంలను పెంచడం, బ్యాంకింగ్ వ్యవస్థను పెంచడం, వారు చెప్పినట్టుగా కోఆపరేటివ్ బ్యాంకులలో మళ్ళీ లావాదేవీలు ప్రారంభించడమా, పోస్టల్ శాఖలో అది చేయడమా, ఇంకా కొత్తగా యాప్లను తీసుకురావడమా, నిన్నొకటి భీమ్ అని ఇనాగ్రేషన్ చేశారు కదా, అట్లాంటి ద్వారా ప్రజలు ఏ విధంగా ఉపయోగించుకోవచ్చు. అవి చెప్పాల్సింది, అది కూడా చెప్పాల్సింది అని ప్రజలు ఎక్స్పెక్ట్ చేశారు. జనరల్ రిషి గారు, ప్రజలు ఏదో ఎక్స్పెక్ట్ చేసిర్రు, మా కష్టాలు రాకుండా ఇంకేమైనా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందా అని ఎక్స్పెక్ట్ చేశారు. దాని గురించి చెప్పలేదు కాబట్టి అది చెప్పి ఉంటే బాగుండేదని మా అభిప్రాయం. కరెక్ట్. సో పెద్దిరెడ్డి గారు, నిజాయితీగా పన్ను చెల్లించే వారికి ఎప్పుడు ప్రభుత్వం స్నేహస్తం అందిస్తుంది, వాళ్ళ మంచితనానికి సరైన ఫలితాలు అందుతాయి. ఆ ఫలితాలు ఏమిటి అనేది క్లారిటీ లేదు. రెండోది, అక్రమార్కులను వదిలిపెట్టడం, చట్టం పని చేసుకుపోతుందని ఒక రెగ్యులర్ డైలాగ్ కూడా చెప్పారు. అంటే ఏ రకంగా ఉంటుంది? ఎంత కష్టాలు పడి 2000 నోటు దొరకడానికి సామాన్యుడు ఇబ్బంది పడ్డాడు, నోట్ల కట్టలు చాలా మంది ఇళ్లలో దొరకడం చూసాం. మరి ఎట్లాంటి చర్యలు ఉంటాయో చెప్పుంటే ఇంకా బాగుండేదా? నవంబర్ 8న మోడీ గారు నల్లధనానికి వ్యతిరేకంగా వేగ్ మనీ, ఫేక్ మనీ, ఈ ప్యారల్ ఎకానమీ అనే రకరకాల అంశాలపైన, అంటే ప్రధానంగా టెర్రరిజం, నక్సలిజం, బ్లాక్ మనీ, ఫేక్ మనీ ఇవన్నీ కూడా రద్దు కావాలంటే పెద్ద నోటు రద్దు చేయాల్సిందే. 86% సర్క్యులేషన్ ఉన్నటువంటి పెద్ద నోటు రద్దు చేస్తే తప్ప ఇది సాధ్యం కాదు అనే పద్ధతులు మాట్లాడినప్పుడు ప్రజలందరూ కూడా, వాస్తవంగా ప్రజలు కూడా చాలా రకాల అనుభవాలు అపోహలు ఉన్నాయి. ఎందుకంటే కరప్షన్ విషయంలో ప్రజలకు పూర్తిగా ఉంది అని చెప్పి నమ్మే వాళ్ళే ఉన్నారు 100%. బ్లాక్ మనీ ఉన్నదంటే కూడా నమ్మే వాళ్ళే ఉన్నారు. తర్వాత నీకు ఇవాళ టెర్రరిజం ఉందంటే నమ్మే వాళ్ళే ఉన్నారు. ఓహో, అయితే ఇది రద్దు చేస్తే ఈ 3 అంశాలకు అడ్రస్ చేసినట్టు అవుతుందేమో, ఒక మంచి నిర్ణయమే తీసుకున్నారు, సాహసోపేత నిర్ణయం తీసుకున్నారు అని చెప్పేసి ఆనాటి నుండి ఈనాటి వరకు 50 రోజులు కూడా అష్ట కష్టాలు పడ్డ ప్రజలు కూడా వారి వెంట ఉన్నారు. ఎందుకంటే మోడీ గారి పైన ఒక దృఢ సంకల్పం, ఒక నమ్మకం ఉన్నారు. ఈ రోజుకు ఉంది, ఈ రోజు కూడా వారిపైన నమ్మకం ఉంది. అయితే సరే, ఏదైనా కానీ ఒక ప్రయోగం చేసినప్పుడు అంతరిక్షంలో కూడా మన రాకెట్ పంపించినప్పుడు 99% సక్సెస్ అయితే ఎప్పుడన్నా ఒకటి ఫెయిల్ కూడా అయ్యే అవకాశం ఉంటుంది. అంటే ఫెయిల్ కావాలని ప్రయోగించము. అయితే కొంత ప్రిపరేటరీ వర్క్ లేకపోవడం వల్ల ఇది కొంచెం పెద్ద సాహసమే అనుకోవాలి. ఆ విధంగా చేసినటువంటి సాహసం వల్ల ఎండ్ ఆఫ్ ద డే 50 రోజుల తర్వాత ప్రజలు ఏమి ఎక్స్పెక్ట్ చేశారంటే, అన్నట్టుగా జనరల్ గారు చెప్పినట్టుగా, సరే బడ్జెట్, ఫైనాన్స్ మినిస్టర్ బడ్జెట్ లో ఇలాంటి రాయితీలు అంటే ఎకనామికల్ వయబిలిటీని బట్టి, మన ఆర్థిక వ్యవస్థను బట్టి అవన్నీ ఇస్తారు. అది నిన్న చెప్పాల్సిన అంశమే కాదు. ఇవాళ ప్రజలు ఏమి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, రేపటి నుండి మాకు చిల్లర డబ్బులు దొరుకుతాయా, 100 రూపాయలు, 50 రూపాయలు, 10 రూపాయలు ఇబ్బంది లేకుండా ఉంటాయా, 5 నోట్లు అందుబాటులోకి వస్తాయా, ఈ 2 నోటు జేబులో పెట్టుకుని తిరిగితే చిల్లర దొరకక మేము ఇబ్బంది పడుతున్నాం అనే విధంగా వాళ్ళు ఎక్స్పెక్ట్ చేశారు. దానికి రెమెడీ రాలేదు. రెండవది, 50 రోజుల నేను తీసుకున్న నిర్ణయం వల్ల ఇంత డబ్బు జమ అయింది, ఇందులో ఇంత బ్లాక్ మనీ ఉండే అవకాశం ఉంది. సరే, ఇప్పుడు అంతా అకౌంట్ ఫార్ అయింది కనుక ఇమీడియట్ గా ఇంత అని చెప్పలేకపోయినప్పుడు కూడా అందులో ఇంత నేను అంచనా వేస్తా ఉన్నాను, ఇంత డబ్బు ఆదా అవుతుంది, ఇంత డబ్బు మనకు సర్ప్లస్ గా మిగిలే అవకాశం ఉంది, దీన్ని నేను పేదవాళ్లకు, రైతాంగానికి ఉపయోగిస్తా, ఇంకా దానికి నేను వర్కౌట్ చేసేది ఉందని చెప్పవలసిన అవసరం ఉందని ఎక్స్పెక్ట్ చేశాను. రెండవది, ఫర్దర్ గా ఏం నిర్ణయాలు తీసుకోబోతున్నారు, ఇది కేవలం మొదలని చెప్పన్నారు. వారే అనేక సందర్భాలు చెప్పిన ఏంటంటే, బ్లాక్ మనీ అనేది నాట్ ఇన్ ద షేప్ ఆఫ్ ద కరెన్సీ అన్నారు. అది అనేక రూపాల్లో ఉంది, డైమండ్స్ రూపాల్లో ఉంది, గోల్డ్ రూపాల్లో ఉంది, తర్వాత ప్రాపర్టీ రూపంలో చాలా ఉంది. దాన్ని కూడా వదిలిపెట్టేది లేదు. ఈపీపీఆర్ ఇవన్నీ తీసుకొస్తా, ఈ ప్రాపర్టీ పాస్బుక్ లో ప్రవేశపెడతా, ఇవన్నీ కూడా మనం మీడియాలో వాటిలో చూస్తున్నాం, సర్క్యులర్స్ చూస్తున్నాం. కానీ అలాంటి కీలకమైనటువంటి నిర్ణయాలు ఏం జరగలేదు. అంటే ఒక భరోసా ఇచ్చే విధంగా, అంటే ఇప్పుడు ఇంత పెయిన్ఫుల్ అయినప్పుడు కూడా దేశానికి ఏదో జరగబోతుంది, మాకేదో జరగబోతుందని ఆశించే ప్రజలకు నమ్మకం కలిగేటువంటి కొన్ని నిర్ణయాలు ప్రకటించాల్సిన అవసరం నిన్న ఉండే. ఆ నిర్ణయాలు ప్రకటించలేదు. సరే, కొన్ని రాయితీలు ప్రకటించారు. సరే, సంతోషమే. రాయితీలు ఎప్పుడు కూడా సర్ప్లస్ బడ్జెట్ ప్రజల ముందు ఉన్నప్పుడు పేదవాళ్ళకి ఆదుకోవాలనే ప్రయత్నాలు చేస్తాయి. అన్నిటికంటే నాకు అనిపించింది ఏంటంటే, వారిలో నేను ఏదో అనుకున్నది సాధించలేకపోయినాననే ఒక భావోద్వేగంగా నాకు కనపడ్డది. నిరుత్సాహం కాదు, భావోద్వేగం కనపడ్డది. అంటే నేను ఇంతమంది ప్రజలను ఇబ్బంది పెట్టాను. ఇంకో మాట కూడా వాడారు వాళ్ళు,
ఈ నిర్ణయం వల్ల నీతి నిజాయితీ పరులు చాలా కష్టపడ్డారు, ఇబ్బంది పడ్డారని కూడా మాట్లాడు. అంటే నీతి నిజాయితీ పరులకు ఇబ్బంది కలిగే నిర్ణయమే నేను తీసుకున్నానా అంటే అవినీతి పరులకు ఇలాంటి వాళ్ళకు నేను అనుకున్న సాధించలేకపోయాను, ఏ విధంగా సాధించాలని మనసులో ఉండి ఉండొచ్చు. అందుకనే ఇంతతో యుద్ధం ఆగలేదు, ఇంకా ముందు ఉందే చెప్పేసి అన్నారు. నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా మోడీ గారి గేమ్ ప్లాన్ లో ఇంకా టీం వర్క్ ఉండాలి, ఇవన్నీ రెమిడియల్స్ మెజర్స్ తీసుకోవాలి. మోడీ గారు గెలవాలని నేను కోరుకుంటున్నా. ఈ దేశం ఒక అడుగు ముందుకేసిన తర్వాత వెనుకపోయే ప్రసక్తి లేదు. ముందుకు వెళ్తూ ఇంకా ఈ ఇబ్బందుల నుంచి అధిగమించి దీన్ని అందరూ సపోర్ట్ చేసే పద్ధతిలో ఉండాలి, అందరినీ పరిగణలోకి తీసుకోవాలి, అందరినీ కూడా కన్సిడర్ చేయాల్సిన అవసరం ఉంది. గేమ్ అంటే ఏంటి? టీం వర్క్ అండి. ఒక స్పోర్ట్ అంటేనో ఇండివిజువల్ వర్క్ అవుతుంది, గేమ్ అంటే టీం వర్క్ అవుతుంది. టీం అంతా కలెక్టివ్ పనిచేస్తేనే టీం గెలిచే అవకాశం ఉంటుంది. కనుక ఇప్పటికైనా సలహాదారులు కానీ వారు తీసుకున్న నిర్ణయాలలో చాలా స్పష్టత రాకపోతే, నిరాశ నిస్పృహ ఎదురైతే మాత్రం ఎకానమీ మీద కూడా ఇబ్బంది, ఎకానమీ మీద ఎఫెక్ట్ పడుతుంది. తర్వాత పార్టీ పరంగా వాళ్ళకి నష్టం జరుగుతుంది, ప్రభుత్వానికి కూడా ఇబ్బంది కలిగితే, ప్రభుత్వం పైన దేశం పైన నమ్మకం కలిగితే, బ్యాంకింగ్ వ్యవస్థ కూడా నమ్మకం సన్నగిలితే మాత్రం దేశానికి అనర్థం వాటిల్తుంది అనేటువంటి అనుమానాలు అయితే ఆర్థికవేత్తల్లో ఉన్నాయి. మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నా. పక్కా హౌసింగ్ క్రైటీరియా లేకుండా మీరు లోన్స్ ఇవ్వటం సాధ్యపడదండి బ్యాంకింగ్ లో. అసెట్స్ లైబిలిటీ మేనేజ్మెంట్, పక్కా హౌసింగ్ ఫర్ అర్బన్ పూర్ అండ్ రూరల్ పూర్ అని మీరు చెప్తున్నప్పుడు, వైఎస్ఆర్ పార్టీ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు గవర్నమెంట్ కట్టించింది ఇందిరమ్మ ఇల్లు, మీరు చెప్పట్లే అది లోన్లు ఇస్తా అంటున్నారు. మీరు పక్కా హౌసింగ్ చూపెట్టారు, ఇది ప్రజలకు అర్థం కావట్లే. ఎటువంటి చీటింగ్ ఇది, ఇంతకంటే దారుణమైన చీటింగ్. డిస్కస్ చేద్దాం. ఓవరాల్ గా ఒకటి, చాలా మంది భారతీయులు మొత్తం 130 కోట్ల మంది ఎదురు చూసిన వాళ్ళు ఏదో కొద్ది శాతానికి మాత్రమే మేలు కలిగేలాగా ప్రధాని ప్రసంగం నిన్న ఉందా, పాయింట్ నెంబర్ 1. రెండోది, మొదటి నుంచి ఎలిగేషన్స్ చేస్తున్నట్టుగా యూపీ సహా వస్తున్న 5 రాష్ట్రాల ఎన్నికల ఎజెండాగా ఆ ఎన్నికల నేపథ్యంలో ఆకర్షించే విధంగా కూడా ప్రధాని ప్రసంగం ఉందని ప్రతిపక్షాల విమర్శలు. అలాగే లైన్లలో ఉండి చనిపోయిన వాళ్ళ గురించి ప్రధాని కనీసం ఒక్క మాట కూడా ఎందుకు మాట్లాడలేకపోయారని కాంగ్రెస్ కానీ మమతా బెనర్జీ కానీ వాళ్ళందరూ ప్రశ్నిస్తున్నారు. ఇప్పుడు ఒకటి చాలా ఏంటి మనం గర్వించదగ్గ విషయం ఏంటంటే, దాదాపు ఒక 30 కోట్ల మంది క్యూల్లో నిలబడి ఇబ్బందులు పడి ఎక్కడ సహనం కోల్పోలేదు. దేశంకి ఒక మంచి జరుగుతుంది. ఇక్కడ ఉన్న వక్తలందరూ కూడా, అందరూ లీడర్లు ఒకే మాట చెప్పారు, దేశంలో నల్లధనం ఉంది, అది ప్రమాదకరం, దీనిలో ఎవరికి డిస్ప్యూట్ లేదు. కానీ దాన్ని అసలు టచ్ చేసేటటువంటి ధైర్యం గతంలో ఎవరు ఇంత పెద్ద ఎత్తున చేయలే. దాన్ని వాళ్ళ ఈయన చేసి, పైగా ఇదేంటి, ఇది ఓన్లీ బిగినింగ్, గేట్వే, ఇంకా చాలా చేయాల్సినవి ఉన్నాయి. ఇవన్నీ ఒక ప్రక్షాళన చేసే కార్యక్రమంలో మొదటి స్టెప్ లో ప్రజలు ఇచ్చినటువంటి సహకారం చాలా అభినందించాల్సినటువంటి విషయం. అది అంటే అందరిలోనూ ఆ కోరిక ఏది, వీళ్ళ భరతం పట్టాలి అనేది నిగూఢమై ఉంది. గతంలో పెంచి పోషించిన వాళ్ళు ఏదో కొద్దిమంది తప్పిస్తాయి. అయితే ఈ అక్రమార్కులు వాళ్ళు ఎంతో తెలివైన వాళ్ళు, లేకపోతే అంత సంపాదించే ఉండదు వాళ్ళకి. ఒక పక్క గుండెల్లో రైళ్లు పరిగెత్తున్నాయి, ఇంకో పక్క దీన్ని ఎలా మార్చుకోవాలా అని రకరకాల పద్ధతులు చేస్తా ఉండుంటారు. వాటిల్లో ఇగో ఈ జన్మం లాంటి ఎవరో ఒక అకౌంట్లో డబ్బులు వేసిన వాళ్ళు ఇంకేవో చేశారు. అవన్నీ కూడా వాళ్ళు డిపాజిట్ అయినంత మాత్రాన ఇంకా అదేదో గెట్టింగ్ ఏవే కాదు. ఎందుకంటే అవి రేపు వాళ్లే తీసుకోవచ్చు అనే పద్ధతిలోకి రావచ్చు, లేకపోతే దాని మీద విచారించి ట్యాక్స్లు వేయచ్చు. కాబట్టి ఎటువైతే ప్రస్తుతానికి సర్దుకున్నారేమో చాలా వరకు, అనుకున్న దానికన్నా ఎక్కువగా. కానీ అవన్నీ కూడా రేపు అవినీతి నిర్మూలన, ఉగ్రవాదం అంతం చేయడం, లేకపోతే ఫేక్ మనీ, నక్సలిజం, లేకపోతే బ్లాక్ మనీ, వీటికి సంబంధించి లక్ష్యాన్ని టార్గెట్ చేసినప్పుడు కనీసం దానికి కొంత డీటెయిల్స్ ఏమైనా ప్రధాని ఇచ్చుంటే ఇంకా హ్యాపీగా ఉండేవాళ్ళేమో. ఈ 50 రోజులు కష్టాలు పడిన వాళ్ళు ఇంకా హ్యాపీగా ఉండేవాళ్ళేమో. వస్తాను సార్. ఇప్పుడు ఒకటి, ఈ ఉగ్రవాదం ఇది తగ్గింది, అక్కడ డబ్బు సర్క్యులేషన్ తగ్గింది అని అందరూ ఒప్పుకుంటున్నారు. ఇప్పుడు మన రవిశంకర్ గారు, జంజాల్ గారు ఏమన్నారు, అక్కడ కాశ్మీర్లో 40% ఈ మనీ అని, ఫేక్ మనీ అని అన్నారు. కానీ చిదంబరం గారు ఏమంటారు, దేశం మొత్తంలో ఉన్నది 400 కోట్లు కూడా లేదని ఆయన అంటున్నారు. ఉదాహరణ కోసం చెబుతారు. కాబట్టి ఇవన్నీ ఇప్పుడు ఇలాంటి విపత్కర సమయంలో అందరూ కూడా ప్రభుత్వానికి లేకపోతే ఒక మహా యజ్ఞం చేసేటప్పుడు సమర్థించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే అప్పుడు పాకిస్తాన్ మీద యుద్ధం లాంటివి వచ్చినప్పుడు అప్పుడు వాజ్పేయి గారు ఇందిరాగాంధీకి సపోర్ట్ చేశారు, ఆమెను మహాశక్తిగా కొనియాడారు.
ఓ మంచి జరుగుతుంది అని అన్నప్పుడు. కాబట్టి చిన్న చిన్న లోపాలు ఉంటాయి, సిస్టంలోనే ఉంటాయి. పైగా నేను ఇందాక చెప్పినట్టు వాళ్ళు చాలా తెలివైన వాళ్ళు కాబట్టి ఇవన్నీ చేసేవాళ్ళు. అంటే మొత్తం వ్యవహారంలో ట్రాన్స్పరెన్సీ లోపిస్తోంది అని విమర్శలు వచ్చాయి. నిన్న ప్రధాని ప్రసంగంలో ఆ ట్రాన్స్పరెన్సీకి సంబంధించి ఎందుకు ఇన్ని నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చింది, కొంత రహస్యంగా ఎందుకు జరుగుతోంది, ఇదంతా నిన్న ఆయన అడ్రస్ చేస్తారేమో అని వెయిట్ చేశారు చాలా మంది. ఎందుకంటే ఆయన ఇచ్చిన 50 రోజుల సమయం అయిపోయింది కాబట్టి. ఇప్పుడు డెసిషన్ తీసుకునే వరకు కొంత అది దాన్ని ఉంచాల్సి వచ్చింది. ఎందుకు సీక్రెసీ, లేకపోతే అందరూ మార్చేసుకుంటారు. అప్పటికి డెసిషన్ తీసుకున్న రాత్రికి రాత్రే కొన్ని వేల కోట్లు గోల్డ్ ఇంకోటో లేకపోతే రియల్ ఎస్టేట్లో అయ్యో కొన్ని కొనుక్కున్నారు. వాళ్ళు అనుకుంటున్నారు ఇవన్నీ కొనడంతో మేము బయటపడిపోయామని. అదేమీ కాదు. రేపు వాటి మీద వస్తాయి, ఆ గోల్డ్ మీద వస్తుంది, ఆ కొన్న రియల్ ఎస్టేట్ మీద వస్తుంది. రేపు చివరికి మేము మా కోసమే కాదు సొసైటీ కోసం బతకాలి అన్న ఈ తెలివైన అత్తెలివైన వాళ్ళు కనీసం అనుకునే రోజు గ్యారంటీకి తీసుకొస్తారు. 1900 చిన్న బ్రేక్ తీసుకున్నాం. యాక్చువల్ ఆ విషయం ప్రధాని ప్రసంగం నుంచి మాట్లాడుకుంటున్నారు రవిశంకర్ గారు. ఒకటి ప్రశ్నలు వదిలేసి ప్రసంగంలా సాగిందనేది, లేదా బడ్జెట్ ప్రసంగంలా సాగిందనేది ఒక విమర్శ ముఖ్యంగా ప్రతిపక్షాలు చేస్తోంది. అయితే కొన్ని ఏవైతే వరాలు ప్రకటించారో వాటిలో పాజిటివ్ ఆస్పెక్ట్ కాంగ్రెస్ పార్టీకి ఏం కనిపించట్లేదా? ఒకసారి వాటిని ప్రస్తావించుకుందామా? మీకు 704 గురించి కానీ, ముఖ్యంగా పేదల గృహ రుణాలపై ఫోకస్ చేయడం కానీ, లేకపోతే గర్భిణీలు, వృద్ధుల డిపాజిట్లు, చిన్న పరిశ్రమలకు 2 కోట్ల దాకా, ఇందులో ఎంతో కొంత వెసులుబాటు కల్పించారు కదా ఒక వర్గానికైనా. చూపిస్తారండి. ఫస్ట్ 1978లో ఫేమస్ కార్టూనిస్ట్ ఆర్కే నారాయణ ఆ రోజున మొరార్జీ దేశాయ్ గారు 5,000 నోట్లు 10,000 నోట్లు వాటిని క్యాన్సిల్ చేశారు. అప్పుడు అద్భుతమైన కార్టూన్ వేశారు. దీంట్లో ఇప్పుడు దీన్ని ఫోకస్ చేస్తున్నాము. ఇక్కడ మొరార్జీ దేశాయ్ గారు వెనకాల చెట్టు వెనకాల నుంచుని వారు చూస్తున్నారు. వారు చూస్తూ పైకి పెట్టారు. ఇదేమో పులి. ఈ పులి తోకనేమో ఎలుక బోన్లో పెట్టి ఇప్పుడే బిగిన్ అయింది అంటున్నాడు అనమాట. ఇప్పుడే బిగిన్ అయింది పిల్లి తోకని బోన్లో పెట్టి దాని మీద చాలా విచిత్రమైన, అంటే ఇవాళ 78 కి ఇవాళకి 40 సంవత్సరాలు మనకి తేడా వచ్చినా కూడా ఎంత కాంటెంపరేనియస్ గా ఇవాళ ఈ కార్టూన్ ఉందంటే మరి అందరూ ఆశ్చర్యపోవాలి. ఇవాళ మనం కనుక మాట్లాడుకుంటాం మీకు ఏమీ కనిపించడం లేదా వీటిల్లో అంటే నేను ఒక్కటే చెప్పదలుచుకున్నాను. రూరల్ పూరు అర్బన్ పూరుకి మనము పక్కా హౌసింగ్ స్కీమ్ పెడతా ఉంటాం. ఇందాక నేను చెప్పాను. దీంట్లో నువ్వు ఇన్కమ్ క్రైటీరియా అనేది తీసుకోకుండా అసలు ఏ బ్యాంకు లోన్ ఇవ్వదు. ఒకవేళ బ్యాంకు లోన్ ఇవ్వాలంటే ఏం చేయాలి? అందుకని రాజశేఖర రెడ్డి ఏం చేశాడు? రాజశేఖర రెడ్డి ప్రభుత్వం కట్టించింది ఇళ్ళు. ఇవాళ మీరు ఏం చెప్తున్నారు? మీరు చెప్పిన 4 పాయింట్లలో 9 లక్షల హౌసింగ్ ఏమో నువ్వు గనక తీసుకుంటే ప్రధానమంత్రి ఆవాస్ యోజన దానికి 4% తగ్గిస్తా అంటున్నా. 12 లక్షలు అయితే 3% ఉంటుంది. కరెక్ట్. దీనికి అసెట్స్ అండ్ లయబిలిటీస్ మేనేజ్మెంట్ అంటే బ్యాంకింగ్ సిస్టమ్ లోనే ఉంది. నువ్వేం చేయక్కర్లే. అసెట్స్ అండ్ లయబిలిటీస్ మేనేజ్మెంట్. ఈ అసెట్స్ అండ్ లయబిలిటీస్ మేనేజ్మెంట్ లో 3 months కి 6 months కి ఇవన్నీ జరుగుతుంది. మనకి ఇంకొకటి రిటైర్డ్ 70 ఏళ్ల పైన దాటిన వాళ్ళకి సీనియర్ సిటిజన్ కొట్టినారు. సీనియర్ సిటిజన్ కి నిన్నటిదాకా 9% ఉంది. 9% నువ్వు 7% చేసి ఇప్పుడు 8% ఇస్తారా? ఎటువంటి బిజినెస్ అంటే ఇది చాలా ఘోరమైన బిజినెస్ చేస్తున్నారు. దేశంతో రైతులు స్మాల్ స్కేల్ లోన్స్ రైతుల్ని 2 నెలలు మొదటి 2 నెలలు ఇప్పుడు రబీ రుణాలకి వాళ్ళు ఇచ్చే రోజు కూడా 2 నెలలే. 2 నెలలకు మాత్రమే లోన్ ఇస్తా అంటున్నాడు ఆయన. అంతకంటే ఇవ్వట్లేదు. మీరు చూసుకోండి ఒకసారి. రేపు పొద్దున మీ పిఎంఆర్ఐ గానీ లేకపోతే మీకు నాబార్డు గానీ ఇచ్చేది ఏంది? 2 నెలలకు మాత్రమే. ఇంట్రెస్ట్ టోటల్ గా వేవ్ చేస్తా అంటలేదు. 2 నెలలు మాత్రమే ఓన్లీ ఇస్తా అంటాడు. అంటే ఏంటి? ఇక్కడ నువ్వు అర్బన్ పూరు ఇక్కడ ఉద్యోగాలు లేక కన్స్ట్రక్షన్ ఆగిపోయి ఊళ్ళకి వెళ్ళిపోయారు. ఊళ్ళల్లో ఉన్న కూలీలకి రైతు దగ్గర డబ్బులు లేవు. రైతు వెళ్ళి బ్యాంకులో డ్రా చేసుకోవడానికి లేదు. వాడు వీడికి తీసుకొచ్చి ఆ పూట కూలీ ఇవ్వడానికి లేదు. ఆడ ఆల్రెడీ ముష్టివాడైపోయాడు. అంటే రైతేమో కూలీ అయిపోయాడు, కూలీ ఏమో ముష్టివాడైపోయాడు. నువ్వు అర్బన్ నుంచి రూరల్ కి వాళ్ళ వెనక్కి తరిమితే అర్బన్ లో ఉన్న వాడికి జాబులు లేక వెనక్కి వెళ్తే రూరల్ లో ఉన్నవాడికి అర్బన్ లో ఉన్నవాడికి కాంపిటీషన్ రూరల్ లో వచ్చి రూరల్ లో ఏ విధమైన అరాచకం ప్రబలుతుందని ఆలోచించారా? ఇటువంటి అన్యాయం అంటే ఓవరాల్ గా ఎవరికి ఒరిగింది ఏం లేదు. ఎవరికి ఒరిగింది ఏం లేదు. పూర్తిగా ఇది ఒకటి కౌంటర్ ఇది పూర్తిగా కరెక్ట్ కాదు. ఆ రోజున కొంత కోర్సు కరెక్ట్. ఆ రోజున అట్లా కాదు. కేవలం
అదేది 78లో నేను కూడా ఉన్నా. అప్పుడు 5,000 10,000 Percentage అంటారు. నేను ఒక ఉన్నత కుటుంబం నుంచి వచ్చి నేను చూడలా. ఓకే. అంటే ఎక్కడో సిటీస్ లో ఉండేమో కాబట్టి ఆ రోజున 0.1% టచ్ చేశారు, కానీ వాళ్ళు 86% ఆఫ్ కరెన్సీ టచ్ చేశారు. దాన్ని దీనికి పోలిక లేదు. ఒకటి. రెండు, ఆ రోజుకి ఇవాళ ప్రభుత్వం మీద ఉన్నటువంటి చిత్తశుద్ధి కానీ నమ్మకం కానీ ప్రజల్లో ఈజ్ డిఫరెంట్. ఆ రోజుల్లో అంత సీరియస్ గా తీసుకోవాలి ప్రజలు కూడా దాన్ని. కాబట్టి దీన్ని వాళ్ళ పోల్చాల్సిన అవసరం లేదు. రెండోది, మోడీ గారు బీద వాళ్ళందరికీ విద్య, వైద్య, ఇది ఇల్లు. అంటే ఆంధ్రాలో అంటే మనకి వేరియస్ కారణాల వల్ల ఇక్కడ వైద్య ఉండొచ్చు, ఆరోగ్యశ్రీ లేదా విద్య, కానీ దేశం మొత్తానికి ఈ విద్య, వైద్య, ఇల్లు, ఈ 3 కట్టి ఇవ్వాలనేది ఆయన కమిట్మెంట్. నేను వాటి గురించి ఏం చెప్పలేదు. కమిట్మెంట్ పెదల వెళ్తే మొదలైతే అది ఆల్రెడీ ఇట్ ఈస్ ఆన్ ద కార్డ్స్. ఇకపోతే ఇది ఇప్పుడు 6,500 అది ఇందాకే జీవన్ రెడ్డి గారు చెప్పారు. ఇప్పుడు ఇంకొక విషయం ఏంటి, పట్టణ ప్రాంతాల్లో ఇళ్లకు వృద్ధుల డిపాజిట్లు దానికి ఆల్రెడీ ఉన్నదాన్ని తగ్గించారు. స్థిర వడ్డీ వేరు, కంటిన్యూస్ ప్రాసెస్ వేరు. దాని ప్రాబ్లం ఏంటంటే భవిష్యత్తులో వడ్డీలు తగ్గుతాయి, గ్యారంటీగా తగ్గుతాయి, 2 to 3% తగ్గుతాయి. తగ్గితే చాలా మంది దేశంలో ఈ ఇంట్రెస్ట్ మీద బతికే వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఉండటం కోసం 7.5 లక్షల వరకు వాళ్ళు కూడా 1 కోటి రూపాయలు వేసుకుంటే రాదు, 7.5 లక్షల వరకు వాళ్ళ బతకటం కోసం. జీవన్ రెడ్డి గారు, మొత్తం ప్రధానమంత్రి తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ గారు లేకపోతే ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు అంతా క్యాష్లెస్, ఇవాళ నగదు రహితం వైపు దేశాన్ని నడిపించాలి. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలు అందులో ముందున్నాయి, తెలంగాణ కూడా మంచి ర్యాంక్ వచ్చింది. కానీ నిన్నెక్కడ ఆ ప్రస్తావన ప్రధానమంత్రి గారు ఎందుకు చేయలేదని మీరు అనుకుంటున్నారు? అంటే ఇప్పుడు ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ప్రజాస్వామ్యంలో ఒక నిర్ణయం తీసుకున్నది. ఆ నిర్ణయానికి అన్ని రాష్ట్రాలతో పాటు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కూడా సపోర్ట్ చేశారు. నగదు రహితం కావడం వల్ల ఏ బీజేపీ ముఖ్యమంత్రి చేయనంత కన్నా గౌరవ ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా చెప్తా ఉన్నారు కదా, బ్లాక్ మార్కెటింగ్ మొత్తం అరికట్టబడతా అంటున్నాం కదా. వీళ్ళు ఏమైతుందంటే వ్యవస్థ నగదు రహితం ద్వారా ఆదాయం, ప్రభుత్వ ఆదాయం ఎట్లా పెరుగుతుంది అని చెప్తే చాలా సింపుల్ గా చెప్తా ఉన్నాను. ఇప్పుడు ఒక కిన్లే వాటర్ బాటిల్ ఉంది ఎగ్జాంపుల్. ఆ కిన్లే వాటర్ బాటిల్ ప్రతిరోజు ఒక కోటి కిన్లే వాటర్ బాటిల్ అమ్మితే అది లెక్కల్లో చూపించేది 1 లక్ష 2 లక్షలు మాత్రమే. అదేవిధంగా హైదరాబాద్ హోటల్ సిస్టమ్ లో కానీ వాళ్ళు సర్వీస్ ట్యాక్స్, సేల్ ట్యాక్స్ తీసుకుంటారు, అది ప్రభుత్వానికి చెల్లించలేకపోతారు. ప్రధానంగా నగదు రహితం ద్వారా బ్లాక్ మార్కెటింగ్ అరికడతారు. బ్లాక్ మార్కెటింగ్ అంటే మీకు బేగం బజార్ పోతే తెలుస్తుంది. ఎన్టీవీని తీసుకొని బేగం బజార్ పోతే కొన్ని వేల కోట్ల రూపాయల బ్లాక్ మార్కెటింగ్ జరుగుతుంది ఎవ్రీడే. అవాలా నుంచి పడితే నీకు మసాలాల దాకా హల్దీరామ్ ఖాన్ నుంచి హల్దీరామ్ ప్యాకెట్లు ఎన్ని అమ్ముతారో లెక్కలు చూపించేది అన్ని ఉంటుంది. కోట్ల రూపాయల వ్యాపారం, నగదు, ఎవ్రీథింగ్. ఇప్పుడు నేను నగదు ట్రాన్సాక్షన్ యూజ్ చేయడం వల్ల బేగం బజార్ పోతా, ఇంతకుముందు క్యాష్ ఇచ్చేది. ఎందుకు ప్రధాని అడ్రస్ చేయలేదు, వ్యతిరేకత వస్తుందన్న ఏమనిపిస్తుంది? నిన్న ప్రధానంగా ఆయన ఏమన్నాడు, గరీబ్ కళ్యాణ్ ద్వారా గతంలో పేదలకు ఇల్లు కట్టిస్తామని ఈ స్పీచ్ కంటే ముందు చెప్పి, ఇవాళ పేద బడుగు బలైన వర్గాలకు ఈ దేశం పనిచేస్తా ఉంది, అవినీతి పరులకు, నల్లధనం ఉన్నోళ్లకు, నిజాయితీగా లేని వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళకే ఇబ్బంది పెడతాం, ఇది పేదల కోసం పనిచేస్తామని చెప్పారు కదా ప్రధానమంత్రి మోడీ గారు. ఏ పేదల కోసం పనిచేస్తారంటే ఇప్పుడు గర్భిణీ స్త్రీలకు 6,000 రూపాయలు, దాదాపుగా 56% జనాభా మహిళలు ఉన్నారు. ప్రతి ఇంట్లో మహిళలు ఉంటారు కదా, ప్రతి కుటుంబంలో మహిళలు ఉంటారు కదా, వారికి 6,000 రూపాయలు స్ట్రేట్ గా వెళ్ళిపోతున్నాయి కదా. దాంతో పాటు బిలో పవర్టీ ఎవరైతే ఉన్నారో 4% వడ్డీ రేటు తగ్గించడం అంటే అది చాలా పెద్ద విషయం. 3% వడ్డీ రేటు తగ్గించడం చాలా పెద్ద విషయం. ఇది చేయలేం. గతంలో ఎందుకు చేయలేమంటే బ్యాంకుల్లో లావాదేవీలు లేకుండే, 5-6 లక్షల కోట్లు మాత్రమే టర్న్ ఓవర్ లో బ్యాంకులలో ఉండే. ఇలా 14 లక్షల కోట్లు వచ్చి బ్యాంకులో ఉన్నాయి కాబట్టి 100కు 100% రఘునాథ బాబు గారు చెప్పినట్టు వడ్డీ రేటు పడిపోతుంది. ఆ వడ్డీ రేటు పడిపోయే విధంగా పేద బడుగు బలైన వర్గాల ప్రజలు, ఒక హోటల్లో పనిచేసే వెయిటర్ కి మా రవిశంకర్ జేదియాల గారు వారి ఆఫీసులో పనిచేసే అటెండర్ నెలకు 10,000 ఇస్తా ఉన్నాడు. 10,000 రూపాయలు ఇచ్చే వ్యక్తి కూడా ఈ కెన్ గెట్ ద లోన్. 9 lakhs లోన్ తీసుకుంటే ఆ లోన్ మీద 3%, 4% తగ్గిపోతుంది. 4% అంటే అది చారానా 40 పైసలో ఎంతనో లెక్క వస్తుంది. కాబట్టి కానీ ఇవాళ రిజిస్టర్డ్ గా 1 నుంచి 2% ట్యాక్స్ కట్టే మధ్యతరగతి ఉద్యోగులకి ఏం లేదుగా ఇందులో. ప్రధానమంత్రి 1 కోటి దేశంలో 1,125,00,00,000 ప్రజలు ఉంటే
1,65,00,000 మంది మాత్రమే ట్యాక్స్ కడతారు అని చెప్పేది లెక్క మనం చూసాను సోషల్ మీడియా నేను పర్సెంటేజ్ చెప్తాను, అంటే చాలా తక్కువ పర్సెంట్. కాబట్టి ఇంకా ఇప్పుడు ఆర్థిక పరమైనటువంటి ఏం చర్యలు తీసుకుంటారో నాకు తెలిసి ఈ రోజు రేపు ఈ వారంలో చెప్పబోతారు. ఇప్పుడు ఈ రోజేమారు ఈ యుద్ధం ఇంతటితో ఆగదు, ఇంకా రానున్న రోజుల్లో జరుగుతారు. అదే విధంగా ప్రతి ఒక్కరికి లబ్ధి చేకూరేది ఆయన ప్రకటించిన పథకాలన్నీ కూడా గర్భిణీ స్త్రీలు గాని, కిసాన్ కార్డు గాని, వడ్డీ రుణం గాని, రిటైర్డ్ ఎంప్లాయీస్ కి 8% స్థిర వడ్డీ 9% అనేది కంటిన్యూస్ ప్రాసెస్, స్థిరంగా కంటిన్యూస్ ఒక లంసంలో వస్తుంది ప్రతి నెల 10 ఏళ్ల పాటు అదే వడ్డీ వచ్చే విధంగా ఈ పథకాలు ఏవైతే ఉన్నాయో అది ఖచ్చితంగా మెజార్టీ ప్రజలకు ఉపయోగపడే విధంగా ఉందని చెప్పి మేము భావిస్తా ఉన్నాం. కానీ ప్రభుత్వం ఈ ప్రజల కష్టాలు, నోట్ల కష్టాలు తీరడానికి, చిల్లర కష్టాలు తీరడానికి, రోడ్ల మీద లైన్లలో క్యూలో ఉండడానికి ప్రభుత్వం చేపట్టే చర్యలేందో చెప్పకపోవడం అది దురదృష్టకరం. అంశాలు పెద్దిరెడ్డి గారు, ఒకటి త్వరలోనే కష్టాలు తీరిపోతాయి. ఆ త్వరలో అంటే అన్నాడు, చాలా మంది ఆర్థికవేత్తలు చెప్తున్నట్టు సీనియర్ ఎకనామిస్ట్ నేషనల్ వైడ్ గా నార్మల్సీకి రావడానికి కనీసం 3 నుంచి 6 నెలలు పడుతుంది అని సెప్టెంబర్ 23rd కూడా చెప్తున్నారు. సో దానికి ఒక క్లారిటీ లేదు. దీన్ని ఎట్లా చూస్తున్నారు? ఇప్పుడు నిన్న ప్రధానమంత్రి గారి యొక్క స్పీచ్ అంతా చూసినప్పుడు వారు నిజంగా కూడా 50 రోజుల లోపల టోటల్ గా సెట్ అయిపోతుంది. ఈ ఏటీఎంలు కానీ, బ్యాంకింగ్ వ్యవస్థలు కానీ, రూరల్ వాళ్ళు కానీ, చిన్న మొత్తాలలో డబ్బును ఉపయోగించుకునే వాళ్ళు అయితే ఉన్నారో వాళ్ళందరికీ సర్ప్లస్ గా డబ్బులు అందుబాటులో ఉంటాయని వారు ఎక్స్పెక్ట్ చేశారు. చేయడానికి కూడా 2 కారణాలు ఉన్నాయి. వారు కూడా ఈ 14-15 లక్షలు డిపాజిట్ అయితే అని ఎక్స్పెక్ట్ చేయలే. 10 లక్షలు డిపాజిట్ అవుతుంది, 4-5 లక్షలు డిపాజిట్ కాదు. 10 లక్షలు అంటే 7 లక్షలు మనం సర్క్యులేషన్ తీసుకొస్తే అది ఆల్మోస్ట్ ఆల్ మ్యాచ్ అవుతుంది. అంతకంటే ఎక్కువ సర్క్యులేషన్ డబ్బు లేదనేటువంటి ఒక సలహా మేరకు అది ప్రింటింగ్ అక్కడ దాకా చేసినారు. కానీ పెద్ద నోట్లు కావడం వల్ల కొద్దిగా ఇబ్బంది అవుతుంది. చిన్న నోట్లు చేసేసినట్టయితే ఒక 1 month లోపల సెట్ అయిపోతుంది. తర్వాత డిజిటల్ ఎకానమీకి వైపు డైవర్ట్ చేసి మోటివేట్ చేసినట్టయితే అది తగ్గించుకోవచ్చు. ఇంకా ప్రింటింగ్ అనేది ఇంత పెద్ద మొత్తంలో చేయాల్సిన అవసరం లేదనేది జాగ్రత్తలు తీసుకునే అన్ని ఆలోచించి చేసేళ్ళు. కానీ 50 రోజులు అయిన తర్వాత నిన్నటి పరిస్థితి చూసినప్పుడు ఎక్స్పెక్ట్ చేసే దానికంటే, అసలు మనం చెప్పుకునే దానికంటే కూడా 500,000 నోట్లు రద్దయినటువంటి 86% పెద్ద నోట్ల కంటే కూడా ఇవాళ ఎక్కువ డిపాజిట్ అయినాయి. మార్చి వరకు కూడా మనం ఆర్బీఐ దగ్గర డిపాజిట్ చేసుకోమన్నాం. అలాంటి తెలివిగల వాళ్ళు చాలా మంది ఉంటారు, సలహా ఇచ్చేవాళ్ళు. జంధ్యాల లాంటి వాళ్ళు చాలా మంది సలహా ఇచ్చే వాళ్ళు ఉంటారు. కనుక అక్కడ కూడా ఎంత డిపాజిట్ తెలియదు. కనుక అది 14 లక్షలు ఇద్దా, 15 లక్షలు ఇద్దా, 16 లక్షలు తెలియదు. అది మనం అనుకున్న దానికంటే ఎక్కువ అయిపోతే ఆ ఎక్కువైన డబ్బు ఏందని అదొక పెద్ద ప్రశ్న. దానికి జవాబు చెప్పాల్సిన పరిస్థితి, దాని నుంచి బయటకు రాలేని పరిస్థితి ఏర్పడుతుంది. నిన్న ప్రధానమంత్రి గారు సూచాయిగా వారు చెప్పిన సారాంశం ఏంటంటే, ఎస్ డెఫినెట్ గా నాకు ఈ ఆదాయం వెసులుబాటు వచ్చింటే నేను ఈ పేదవాళ్ళు ఇల్లు కట్టేయాలనుకున్నా, రైతులకు నేను ఈ విధంగా రుణమాఫీ చేసి వడ్డీలు కూడా తగ్గించేసి వాళ్ళకు సులువైన వాయిదాలలో రుణాలు ఇవ్వాలనుకున్నా, వృద్ధులకు నేను ఆదుకోవాలనుకున్నా, గర్భిణీ స్త్రీలను ఆదుకోవాలనుకున్నా. అయితే ఇదన్నీ స్కీమ్స్ ఉన్నాయి వారి దగ్గర, కానీ వెసులుబాటు లేదు. అక్కడ ఎంత అని చెప్పే పరిస్థితి లేదు. అది బడ్జెట్ అప్రూవల్ లేకుండా, ఇది బడ్జెట్ మనీ కదా. ఇప్పుడు బ్యాంకులు అంటే వైట్ మనీ, నోబడీ కెన్ క్లెయిమ్ ఇట్, ఇట్ ఇస్ నాట్ గవర్నమెంట్ మనీ అంటిల్ అన్లెస్ అది బ్లాక్ మనీ నిర్ధారించిన తర్వాత తప్ప. అది ఏడాది పడతా, 2 నెలలు పడతా, మళ్ళీ ఇలాంటి కోర్టులో కేసు వేసుకుంటే ఎప్పుడైతే తెలియదు. కనుక వారు నా ఆలోచన ఇంత పెద్దగా ఉండే నేను అనుకున్నది చేయలేకపోయినానని అసహనం, వాళ్ళు ఒక బాధ కలిగింది. సిన్సియర్ ఉన్న వాళ్ళు చాలా సఫర్ అయ్యారు, ఇబ్బంది పడ్డారని కన్సర్న్ ఎక్స్ప్రెస్ చేశారు. సో అది మనం అప్రిషియేట్ చేయాలి. బట్ డెఫినెట్ గా క్యాష్లెస్ అనేది, క్యాష్లెస్ అంటే నువ్వు డబ్బులు అందుబాటులో పెట్టలేక నువ్వు ఏదో క్యాష్లెస్ మాట్లాడుతున్నావు, కార్డు ఎట్లా వాడతారు, ఇది ఎట్లా వాడతారు, సర్వర్ ఎక్కడ ఉంది అని వ్యతిరేకత ఇప్పుడు డిస్కస్ జరుగుతుంది కదా. అంటే అనవసరంగా నేను వ్యతిరేకత మోల్డ్ చేసుకోవడం ఎందుకు, ఇనిషియేట్ చేసినాను అనే దాంట్లో అసలు దాని మీద స్పష్టత పూర్తిగా చెప్పే పరిస్థితి లేదు. అందులో 100% ప్రూఫ్ గా అన్ని మనం చేయలేకపోయినాం కనుక దాన్ని కానీ ఇవన్నీ కూడా బస్ డెఫినెట్ గా లాంగ్ రన్ లో ఐ హోప్ లాంగ్ రన్ లో ఈ అనుభవాల ద్వారా తప్పకుండా ఎంతో కొంత మేలే జరుగుతుంది. జరగదని అనుకోవడానికి వీల్లేదు. 23 రవిశంకర్ గారు డేట్ చెప్పారు. నార్మల్సీకి రావడానికి వారు చెప్పేది ఏంటంటే, ఇప్పుడు 15 లక్షల కోట్లు మన ప్రింట్ కావాలంటే మనకున్న సామర్థ్యాన్ని బట్టి లెక్కే చెప్తున్నారు. అది ఓకే. నార్మల్సీ అంటే నార్మల్ బ్యాంకింగ్ రంగం సాధారణ స్థితికి చేరుకోవడానికి. బ్యాంకింగ్ రంగం సాధారణ స్థితి కంటే అప్పర్ స్టేజ్ కి వెళ్ళిపోయింది. బ్యాంకింగ్ రంగం ప్రమాణంగా ఉంది, బ్యాంకింగ్ రంగం ప్రాబ్లం లేదు. అయితే బ్యాంకర్స్ కూడా ఏం బాధపడుతున్నారు, వాళ్ళు ఫీల్ అయ్యేది ఏంటంటే, ఇవాళ బ్యాంకులో 15 లక్షల కోట్లు చేయగానే మేము రిచ్ కాదు, మేము సఫిషియెంట్ కాదు, మా డిఫాల్టర్స్ ను ఎట్లా వాళ్ళ దగ్గర వసూలు చేయాలో దానిపైన ఒక చర్యలు ఉండాలి. అది లేకుండా పోతే మేము అసలు మొత్తం దివాళీ అయిపోతాం అనే పద్ధతిలో వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. ఒకటి నెక్స్ట్ మళ్ళీ ఎప్పుడు కఠిన చట్టాల గురించి చెప్పే అవకాశం ఉంది. ఒకటి వెయిటింగ్ బినామీ యాక్ట్, అది తొందరలో వస్తుందిలే కానీ సినిమా అయిపోలేదు. టైటిల్స్ పడ్డాయి. ఇప్పుడు ఒకటి ఏంటంటే, ఇది ఈ రైతులతో చూడండి, అది చాలా మంచి. ఎట్లాగంటే చాలా మంది వాళ్ళ ఈ భూమి వాళ్ళ పేరున ఉంటుంది, వాళ్ళేమో నిజం రైతులు కాదు,
వాళ్ళు దాన్ని పెట్టుకుని వ్యవసాయ రుణాలు 4% తీసుకుని బిజినెస్ కు వాడుకుంటున్నారు. దీనివల్ల ఇది 2 నెలలు ఫ్రీ, దీంతో ఇంకా 2 నెలలు 3 నెలల కన్నా పంట ఉండదు. ఆ తర్వాత కావాలంటే పంటని ఫ్లెడ్జ్ పెట్టి తీసుకోవచ్చు. కాబట్టి దీంతో ఈ బినామీ ఈ రైతు రుణాలు వాడుకునేవి పోతాయి. డిజిటల్ విషయంలో ఓవరాల్ ఇంప్రెషన్ చెప్పండి. అంటే ప్రధాని ప్రసంగంతో ప్రధాని అసహనంగా ఉన్నారో, లేకపోతే ఇదేదో కొంత ఫెయిల్ అవుతుందనో, లేకపోతే కొంత బూమరాంగ్ అవుతుందనో, ఏదో కొంత కనిపించిందా? కాదు, కానీ ప్రజలందరూ చాలా ఎగరు ఉన్నారు. నిన్న గతంలో బహుశా ఎప్పుడు లేనంత మంది టీవీల ముందు కూర్చున్నారు. రైట్. సో అంటే ఎక్స్పెక్ట్ చేసినంత సినిమా సరిగ్గా ఆడకపోతే ఎట్లా ఉంటుందో అట్లాంటి పరిస్థితి జరిగింది. సంతృప్తికరమైన outcome కాదు. చూద్దాం ఇవాళ నుంచి ఏ నిర్ణయాలు వస్తాయి. థ్యాంక్ యూ వెరీ మచ్. నగదు రహితం ద్వారా మాత్రం ఖచ్చితంగా 3 అంతలు పెరుగుతాయని చెప్పి థ్యాంక్ యూ రవిశంకర్ గారు. ఇది వాళ్ళ లైవ్ షో. రేపటి లైవ్ షోలో మళ్ళీ కలుద్దాం.